ఇక హైదరాబాద్ దొరికితే అలాంటి గణపతి మొత్తం. ఇప్పుడే అన్నతో మాట్లాడినా, అన్న ఏమంటుండ అంటే తెలియదు, ఎందుకంటే కొన్ని లిమిటెడ్ ఉన్నాయంట. ఈసారి అయితే ఇక్కడ గణపతి చేస్తలేరంట. ఇప్పుడే ఇక్కడ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇక్కడ నా చిన్న గణపతి చూసిర్రా, అబ్బా అబ్బా బాబా బాబా బాబా. ఇంకా 1-2 months ఆగానే ఇంకొక వీడియో ఇద్దాం, అప్పుడు కలర్స్ అనేది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మనం పెరిగిట్లో గణపతి చూడడానికి వెళ్తున్నాం. ఏం మాత్రం లైక్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోతాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. చాలు. ఇప్పుడే వచ్చాం ఎక్కడైతే గణపతి ఆరేస్తారో పెరిగిట్లో. ఈ కరెక్ట్ ఎక్కడ అంటే మన ఆర్మూర్ టు మెట్పల్లి హైవే NH64 ముందే ఉంటుంది. అక్కడ కొన్ని గణపతులు ఉంటాయి, మరియు అక్కడ కొన్ని గణపతులు ఉంటాయి. గాయస్ ఇప్పుడే మనం సిద్ధి వినాయక ఆర్చర్కి వచ్చేసినాం. ఇక్కడ గణపతులు మాత్రం ఒక్కటి వేరే ఉన్నాయి, పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. ఇక హైదరాబాద్ దొరికితే అలాంటి గణపతులు ఉన్నాయి మొత్తం. సో లోపలికి వెళ్ళి ఎట్లుందో చూపిస్తా. ఇప్పుడే లోపలికి వచ్చిన గణపతి మాత్రం మంచిగా హైదరాబాద్ లెక్క ఉన్నాయి సేమ్ మీకు. గణపతులు మాత్రం మంచిగా ఉన్నాయి. ఇప్పుడే అన్నతో మాట్లాడినా, అన్న ఏమంటుండ అంటే ఇక్కడ హైయెస్ట్ గణపతి 3-4 లక్షలు అంట. స్టార్టింగ్ ఏమో 50,000 అంట. వచ్చేమో చూసుకున్నారు. ఈ బడ్జెట్ అయితే 50,000 అంట స్టార్టింగ్ అయితే. ఇక్కడ మినిమం ఒక గణపతి ఉండాలంటే స్టార్టింగ్ 50,000 అంట. ముందు పెరిగిట్లు ఎలాంటి గణపతి అసలు ఉండకపోతుండే. ఇక ఆర్మూర్లో గణపతి ఉండాలంటే కొరట్లన్న మెట్పల్లి అవుతుండే. ఈసారి అయితే మొత్తం, ఈసారి అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యా పెద్ద పెద్ద గణపతి దారేశుడు. అప్పటి నుంచి మొత్తం పెరిగిట్ అంటే వేరే పెరిగిన పడుతుంది. ఇంకో విషయం, మీరు గణపతి కొనాలంటే జల్దీ రండి, ఎందుకంటే కొన్ని లిమిటెడ్ ఉన్నాయంట గణపతులు. మ్యాక్సిమం 99% బుక్ అయిపోయినాయంట. మీరు కొనేది ఉంటే జల్దీ వచ్చేసారు ఇక్కడికి. ఇక్కడ గణపతి చాలా బాగున్నాయి. ముంగడు ఉంటాయి, ముంగడు ఇంకా మంచిగా ఉంటాయి. ఈ ముంగడుకు ఇద్దాం. మీ చిన్న చిన్న గణపతి ఉన్నా కూడా ఇక్కడ చిన్న చిన్న గణపతులు ఉంటాయి. ఇలా ఇప్పుడే వచ్చాం గణపతి చూడడానికి వేరే స్పాట్కి. లాస్ట్ ఇయర్ ఇక్కడ గణపతిలో ఫుల్ ఉంది, ఈసారి అయితే 2 ఉన్నాయి. మరి అవి క్యారెక్టరో లేదో మరి. మొత్తం నిండిపోయింది, షెడ్ అంతా నిండిపోయి గణపతులు ఉండే. ఈసారి అయితే కొన్ని గణపతులే, మరి అయ్యో లాస్ట్ ఇయర్ అనుకుంటా నాకు తెలిసి. చలో కనుక్కొని చెప్తా ఒకసారి అయితే. ఇప్పుడే కనుక్కొని ఇక్కడ పనిచేసే వాళ్ళని, ఈసారి అయితే ఇక్కడ గణపతి చేస్తలేరంట. మరి అందుకేమో తెలియదు రీజన్ అయితే. వేరే గణపతి పదండి. ఇప్పుడే వేరే షెడ్కి వచ్చినాం. కరెక్ట్ దాని అపోజిటే ఉంటుంది. ఇక్కడ కూడా పెద్ద పెద్ద గణపతులు ఉన్నాయి. లోపలికై ఏంది కదా అని కనుక్కొని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ సైడ్తో మాట్లాడినా, ఇక్కడ ఒక మినిమం గణపతి 1,00,000 అంట. దానికంటే ఇక్కడ 50,000 ఇంకా ఇక్కడ 1,00,000 రూపాయలు అంట. హైయెస్ట్ తక్కువ ఉన్నది, హైయెస్ట్ 2.5లా ఇదో లేకపోతే దాని పక్కదో ఇది అన్నాడు. చూద్దాం, డీటెయిల్ చూద్దాం. ఇప్పుడే ఇక్కడ షాకింగ్ న్యూస్ తెలిసింది. ఇక్కడ నా చిన్న గణపతి చూసిర్రా, ఇది 75,000 అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎంత చిన్న అది 70,000 అయిందిరా బాబు. అది కూడా బుక్ అయిపోయిందంట ఆల్రెడీ. 400 ఇక్కడ గణపతులు చాలా ఉన్నాయి అనుకుంటా, ఎందుకంటే ఏ గణపతి సోల్డ్ అయిపోయినావో సోల్డ్ అని పెట్టిర్రు. ఓన్లీ కొన్ని గణపతులకే ఇక్కడ సోల్డ్ అని ఉన్నది. మరి అది చాలా ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. గణపతులు వేసిపోయిద్దాం ఒకసారి ఎట్లా లోపల. గణపతులు చూద్దాం ఒకసారి ఎట్లున్నాయి. ఇక్కడికి అక్కడికి ఉన్నాయి కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇక్కడికి మస్తు పెద్దగా ఉన్నాయి. అందుకని చూద్దాం, రెడీ చూద్దాం వచ్చిన. గణపతులు మంచిగా ఉన్నాయి. అబ్బా అబ్బా బాబా 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 బాబా. ఈ గణపతి ఎట్లుందో లాస్ట్కి, వా వేరే ఉంది గణపతి. వా ఏముంది గణపతి, కింద డ్రాగను, పైన గణపతి, వా వేరే ఉంది. దాని పక్కనే ఇంకో గణపతి ఉంది, ఇది కూడా సూపర్ ఉంది. దీని ప్రైస్ అంటే షాక్ అయిపోతారు. 140 అంట. 140 కంటే ₹1 తగ్గ అంట. కరెక్ట్ దాని పక్కనే ఇక్కడ ఉంది 140 అంటే 1,40,000 రూపీస్. ఇక కొంటారో కొనవుతుంది, లాస్ట్కి ఏర్పడుతుంది. ఇక్కడ ఒక గణపతి అయితే కలర్ వేసినది. గణపతి మాత్రం బాగుంది, సూపర్ ఉంది. కలరింగ్ కానీ సూపర్ ఉంది గణపతి అయితే.
ఇది సోల్డ్ అవుట్ కానుకుంటాను నాకు తెలిసి. సోల్డ్ అవుట్ అని రాసి ఉంటుంది ఇక్కడ. సోల్డ్ అవుట్ అయితే సోల్డ్ అవుట్ కావచ్చు నాకు తెలిసి. కరెక్ట్ ఈ గణపతి ముంగట వేసారా. ఈ గణపతి 1 lakh అంట, అంతే. 1 lakh అన్నారు మరి. 1,80,000 అన్నారు సంథింగ్. 80,000 1 lakh అన్నారు. మంచిగా ఉంది. ఇక్కడ పాము, శివుడు, పార్వతి. వావ్, ఇక్కడ ఒకసారి ఎట్లుందో ముంగడి. బాయ్ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇంకా సోల్డ్ అవుట్ రాసింది ఇక్కడ. సోల్డ్ అవుట్. చూద్దాం మరి ఎవరు ఉన్నారు. గణపతులు కాలేవు కొన్ని గణపతులు అయితే ఇప్పుడు చేస్తుర్రు. ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. కొన్ని కలరింగ్ కావాలా, కొనది ఇంకా కానీ లేవు. ఇక్కడ చూడు ఎంత పెద్ద గణపతి ఉందో. వా సూపర్ ఉన్నాయి గణపతులు ఇక్కడ కూడా. ఇప్పుడే లోపలికి బయటకు వచ్చిన. ప్రైజ్ అయితే మస్తు ఎక్కువ. ఇక ముంగ చిన్న గణపతులు ఉంటాయి. ఒకసారి చూద్దాం లోపలికి ఎట్లున్నాయి గణపతులు. ఇప్పుడైతే మనం చిన్న గణపతి చూడడం కష్టం. ఇక్కడ ఉంటాయి చిన్న చిన్న గణపతులు. కరెక్ట్ ఇప్పుడు చూసిన పెద్ద గణపతి పక్కనే ఉంటాయి. ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇవైతే మహారాష్ట్ర స్టైల్ అనుకుంటా నాకు తెలిసి. మస్తు ఉన్నాయి. ఆడాకున్నాయి. ఇవి కలరింగ్ స్టార్ట్ అయ్యలేవు చక్క. మంచిగా ఉన్నాయి గణపతులు అయితే. ఇవి ఇక్కడ గణపతి ఉన్నాయి. ఈ ముంగడైతే చిన్న గణపతి మస్తు సూపర్ ఉంది. ఇక వా ఏకదమ్ ఉంది గణపతి దగ్గర. అచ్చా అదే షేట్లో కూడా చేసిన గణపతులు ఇంకా లోపల ఇక్కడ ఉన్నాయి. కొనకి ఇవి కూడా బాగానే ఉన్నాయి గణపతులు. ఇక్కడ చిన్న చిన్న పొరాలు పెడతారు గణపతులు. సరే చిన్న చిన్న పెడతారు పొరాలు. అలాంటి సెట్ అవుతుంది గణపతులు. మంచిగా ఉన్నాయి లోపల గణపతులు అయితే. కలరింగ్ అలా కలరింగ్ అయితే మంచిగా పడుతుంది. కలరింగ్ అప్పుడు మళ్ళీ వద్దాం ఒకసారి. ఇక్కడ గణపతులు షిఫ్ట్ చేస్తారు. ఈ షెడ్ల నుంచి మెయిన్ షెడ్ల షిఫ్ట్ చేస్తారు. ఎట్లా గుంచురేమో ఘోరంగా వస్తారు. ఇప్పుడైతే మనం వేరే షెడ్లకు పోతున్నాం. ఇక్కడ గణపతులు చిన్న గణపతులు ఇవి కూడా బాగానే ఉన్నాయి. సర్కార్ గణపతి తెలుసా అనుకుంటా మ్యాక్సిమం మీకు. గణపతులు బాగానే ఉన్నాయి కానీ అడుగుదామంటే ఎవరు లేడు. రేటు ప్రైజు అదే ఎంత ఉంటుంది ప్రైస్, ఒక్క మూర్తి ఎంత అని అడుగుదామంటే ఎవరు లేడు ఇక్కడ. బాగానే ఉన్నాయి గణపతులు ఇక్కడ. పక్క షెడ్లో గణపతులు ఉన్నాయి. వెళ్ళి చూద్దాం ఒకసారి ఎట్లున్నాయి గణపతులు. ఈ షెడ్లో గణపతులు ఉన్నాయని లాస్ట్ గణపతులు అనుకుంటా. మొత్తం దుమ్ము పట్టున్నాయి. లాస్ట్ గణపతులే పక్క. మొత్తం బాధ గణపతులు ఉన్నాయి లోపల. అక్కడ ఉన్నాయి సేలాలు వచ్చు నాకు తెలిసి. సో చూద్దాం ఎట్లున్నాయి లోపల గణపతులు. అన్నీ ఓల్డ్ గణపతులు ఉన్నాయి లోపల. మొత్తం ఓల్డ్ గణపతులు ఉన్నాయి లోపల అయితే. వా టెంట్ వేసారు పైన, కింద మొత్తం కింద నడిపింది. బాగానే ఉన్నాయి గణపతులు. మొత్తం లాస్ట్ గణపతులు ఉన్నాయి. సేమ్ ఇక్కడ ఇంతే. మొత్తం లాస్ట్ గణపతులు ఉన్నాయి. ఇలా దుర్గమాతలు ఉన్నాయి ఇక్కడ చూడండి. లాస్ట్ ఇయర్ ఇవన్నీ లాస్ట్ ఇయర్. గణపతి కూడా లాస్ట్ ఇయర్ అనుకుంటున్నా. మరి ఎవరు లేరు అడగమంటారు ఇక్కడ. గణపతులు మాత్రం బాగానే ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ కొత్త ఇయర్ మరి తెలియదు. మంచిగా ఉన్నాయి గణపతులు అయితే. చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. గణపతులు అయితే బాగానే ఉన్నాయి. మరి కొత్తయా పాతయా రేట్ ఎంత అడదామంటే ఎవ్వరు లేరు. అక్కడ పెద్ద పెద్ద షెడ్లు అయితే మంచిగా మాట్లాడారు వాళ్ళు. మంచిగానే చెప్పారు. మరి ఇక్కడ ఎవ్వరు లేరు. మరి ఇవి ప్లాస్టరు పని చేస్తారో లేరు అక్కడ. లాస్ట్ గణపతులే ఇక్కడ మొత్తం దుమ్మున్నది గణపతికి అంతా. మరి సోర్లు అయితే లేవో ఏందేమో. ఇప్పుడే టీ తాగమని వదిలికే కొంచెం లోపలికి అయితే టీ తాగాం. టీ లేదంట అయితే ఒక సమస్య తెచ్చుకుంటారు. తినేస్తుంది చెప్తా. ఇప్పుడు ఇంటికి వచ్చా గాయస్. ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను. నాకు తెలిసి ఎంజాయ్ చేసారు అనుకుంటా ఈ వీడియోని. ఒక 1-2 months ఆగానే ఇంకొక వీడియో ఇద్దాం. అప్పుడు కలర్స్ అనేది అయిపోతే ఒక డెడికేటెడ్ వీడియో ఇద్దాం దాని మీద. హోప్ ఎంజాయ్ దిస్ వ్లాగ్.
కొత్త చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే అంత వీడియో పుష్ అవుతుంది. సీ యూ నెక్స్ట్ బ్లాగ్ విత్ అ న్యూ వీడియో. బాయ్ బాయ్.